శ్రీ శివాయ గురవే నమః. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతో మహాస్వామి వారి పాదపద్మములను ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకొని మనం ఈ వీడియో ప్రారంభించుకుందాం. ఈ రోజున నేను చెప్పబోయే విషయం ఏమంటే కామాక్షి శారద మంత్ర సంయోగం. ఇక విషయానికి వస్తే, ఒకసారి మహాస్వామి వారి దర్శనానికి ఒక బ్రహ్మచారి అనే యువకుడు వచ్చాడు. పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారి ముందు నిలుచున్నాడు. మహాస్వామి వారు అతన్ని చూసి, "నువ్వు కులితలై శంకరన్ కదూ, ఎలా ఉన్నావు?" అని అడిగారు. "అవును పెరియవా, బాగున్నాను, అంతా మీ ఆశీర్వాదం" అని శంకరన్ బదులిచ్చాడు. "సరే, ఇప్పుడు నీ వయసు ఎంత?" అని మహాస్వామి వారు మళ్ళీ అడిగారు. 30 సంవత్సరాలు పెరియవా అని బదులిచ్చాడు. మహాస్వామి వారు నవ్వుతూ, "పెళ్లి చేసుకోకుండా ఇలా బ్రహ్మచారిగానే ఉండాలనుకుంటున్నావా?" అని అడిగారు. "అవును పెరియవా" అని శంకరన్ బదులిచ్చాడు. "సరే, ఏమైనా విశేషమా ఇలా రావటం?" అని నవ్వుతూ, "ఏదైనా కారణం లేకుండా నువ్వు రావు కదా" అని అన్నారు. "అవును పెరియవా, ఒక సందేహ నివృత్తి కోసం ఇక్కడికి వచ్చాను" అని బదులిచ్చాడు అతను. "అలాగా, సరే చెప్పు, ఏమా పెద్ద సందేహం?" అని మహాస్వామి వారు మళ్ళీ అడిగారు. "అది మంత్రజపం గురించిన ఒక సందేహం పెరియవా" అని శంకరన్ బదులిచ్చాడు. పరమాచార్య స్వామి వారు వెంటనే, "అది మంత్రజపం గురించినదైతే నువ్వేదైనా మంత్రజపం చేస్తున్నావా?" అని అడిగారు. "అవును పెరియవా" అని బదులిచ్చాడు. "ఓహో, మంత్రోపదేశం తీసుకున్నావన్నమాట. సరి, అలా అయితే నీ గురువు ఎవరు?" అని మహాస్వామి వారు మళ్ళీ అడిగారు. "స్వామి, మైసూరు యజ్ఞనారాయణ గణపతిగల్" అని శంకరన్ బదులిచ్చాడు. "మంచిది, చాలా మంచి విద్వాంసుడు." ఇంతలోనే శంకరన్ అతను ఏ మంత్రం చేస్తున్నాడో మహాస్వామి వారికి చెప్దామనుకున్నాడు. కానీ శంకరన్ నోరు తెరవకముందే మహాస్వామి వారు, "ఆగాగు, ఆ మంత్రాన్ని అలా చెప్పకూడదు. అది నీలోనే రహస్యంగా ఉంచుకోవాలి. కేవలం అది ఏ దైవ సంబంధమో చెప్పు చాలు" అని అన్నారు. "హనుమత్ ఉపాసన పరమాణు మూలమంత్రం పెరియవా" అని బదులిచ్చాడు అతను. "సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి ఈ మంత్రజపంలో?" అని మళ్ళీ అడిగారు మహాస్వామి. "అది పెరియవా, నేను ఈ మంత్రాన్ని నాకు 23 సంవత్సరాల వయసున్నప్పటి నుండి జపం చేస్తున్నాను. మంత్రోపదేశం పొందిన తర్వాత నేను గత 7 సంవత్సరాలుగా జపం చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు ఏమీ తెలియదు" అని శంకరన్ అడిగాడు. "నాకేమీ తెలియదు అనడంలో నీ అర్థమేంటి?" అని మహాస్వామి వారు ఆశ్చర్యంతో అడిగారు. "నేనేమంటున్నానంటే పెరియవా, నాకు ఆ మంత్రసిద్ధి కలిగిందో లేదో అర్థం కావడం లేదు" అని దిగాలుగా అన్నాడు. పరమాచార్య స్వామి వారు వెంటనే, "మంత్రసిద్ధి కలిగిందో లేదో తెలుసుకొని ఏం చేస్తావు?" అని అడిగారు. "ఏమైనప్పటికీ నీవు జపం చేస్తున్నది ఆత్మజ్ఞానం కోసమా, ఏదైనా కోరిక తీరడం కోసమా?" అని మహాస్వామి వారు అడిగారు. "నేను చేస్తున్నది ఆత్మజ్ఞానం కోసమే పెరియవా. కానీ నాకు ఆ మంత్రసిద్ధి కలిగిందో లేదో, ఆ మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహం ఉందో లేదో అర్థం కావడం లేదు. దయచేసి నా మంత్రజపం పురోగతి ఎలా ఉందో తెలపండి" అని ఈ మాటలు చెబుతూ తల వంచుకొని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. అదంతా చూసిన మహాస్వామి వారు, "ఎవరైతే మంత్రజపం చేస్తున్నారో వారికి స్వంత అనుభవం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆ మంత్రం ఫలించిందో లేదో. ఒకానొక సమయంలో అది నీకు కూడా సంభవిస్తుంది శంకర. అప్పటి వరకు వేచి ఉండు" అని వాత్సల్యంతో అన్నారు. కానీ ఆ సమాధానంతో శంకరన్ తృప్తి కలగలేదు. "లేదు పెరియవా, నాకు ఇంతవరకు ఎటువంటి అనుభవం కలగలేదు. గత 7 సంవత్సరాలుగా మా గురువుగారు చెప్పినట్టు చేస్తున్నా కూడా నాకు దాని గురించి ఏమీ అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి నాకు చాలా అసహనంగా ఉంటుంది ఈ విషయమై. మీరే ఏదో ఒక దారి చూపించాలి పెరియవా" అని శంకరన్ 2 చేతులు కలిపి అంజలి ఘటించి మహాస్వామి వారికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేశాడు. పరమాచార్య స్వామివారు శంకరన్ చెప్పిందంతా విని కొద్దిసేపు మౌనంగా ఉండి తన భక్తుని మనస్థితిని అర్థం చేసుకొని స్వామివారిలా చెప్పారు. "చాలా సంవత్సరాల క్రితం దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠానికి మహాత్ముడైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు పీఠాధిపతిగా ఉండేవారు. ఒకరోజు ఆ ప్రాంతం వాడిన ఒక శిష్యుడు స్వామివారి దర్శనార్థం వచ్చాడు. వారికి సాష్టాంగం చేసి తను తెచ్చిన జామ పళ్ళను స్వామివారి ముందుంచాడు. "రా, ఎలా ఉన్నావు? చెప్పు, నీకేం కావాలి?" అని ప్రేమతో పలకరించారు. "స్వామి,
నాకు మా గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని నేను చాలా సంవత్సరాలుగా జపిస్తున్నాను. కానీ నాకు మంత్రసిద్ధి కలిగిందో లేదో తెలియడం లేదు. అది తెలుసుకోవడం ఎలా అని వినయంగా అడిగాడు. స్వామివారు వెంటనే ఆత్మార్థం కోసం నువ్వు చేస్తున్న జపం కొనసాగించు. ఆ మంత్రాధిష్టాన దేవత నీకు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అని బదులిచ్చారు. కానీ ఆ శిష్యుడు స్వామివారి మాటలకి తృప్తిపడలేదు. లేదు స్వామి, నాకు కలిగిన ఫలసిద్ధి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరే ఒక దారి చూపించాలి. మిమ్మల్నే వేడుకుంటున్నాను అని అన్నాడు. స్వామివారు ఆ శిష్యుడి మనస్థితిని అర్థం చేసుకొని దగ్గరకు పిలిచి, దిగులు పడకు, దానికి ఒక మార్గం ఉన్నది అని అన్నారు. స్వామి, ఉందా? అయితే దయచేసి నాకు ఆ విషయాన్ని తెలియపరచండి అని అడిగాడు అతను. స్వామివారు నవ్వుతూ, ప్రతిరోజు నువ్వు జపం చేసుకునే ముందు చెక్క పీటపైన వడ్లు పరిచి దానిపైన ఒక వస్త్రం కప్పి దానిపైన కూర్చుని జపం చెయ్యి. రోజు ఇలాగే చెయ్యి. ఏ రోజైతే ఆ పీటపైనున్న వడ్లు వేయించినట్లుగా పేలాలుగా మారతాయో ఆ రోజు నీకు మంత్రసిద్ధి కలిగినట్టు. అర్థమైందా అని చెప్పారు. అది విన్న శిష్యుడు అర్థం చేసుకున్నాడు. కానీ తనను సముదాయించడానికే స్వామివారిలా చెబుతున్నారేమో అని కాస్త అనుమానపడ్డాడు. స్వామివారు నన్ను క్షమించాలి. కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జగద్గురు స్థానంలో ఉన్నవారిని పరీక్షిస్తున్నానని తప్పుగా భావింపవలదు. పీటపైన వడ్లు చల్లడం, వాటిని వస్త్రంతో కప్పడం, అవి వేయించడం అని అంటూ ఉండగానే అతను పూర్తి చేయక మునిపే స్వామివారు నవ్వుతూ, నాకు అలాంటి అనుభవం కలిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ అని ఒక చెక్కపీట తెప్పించి తూర్పుకు అభిముఖంగా వేయించారు. దానిపైన వడ్లు పోయమని చెప్పారు. తరువాత స్వామివారు దానిపై వారి వస్త్రాన్ని కప్పి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు. ఈ పాటికి అక్కడికి చాలామంది వచ్చారు. కేవలం కొన్ని క్షణాల తరువాత వడ్లు టపటమని పగులుతూ పేలాలుగా మారడం వినిపించింది. కొద్దిగా పొగ కూడా కనిపించింది. స్వామివారు పైకి లేచి ధాన్యంపై పరిచిన వస్త్రం తీయగానే పీటపైన తెల్లని మల్లెపూల వలె ఉన్న పేలాలు కనబడ్డాయి. అది చూసిన అక్కడున్న వారందరూ ఈ శిష్యుడు ఆశ్చర్యపోయారు అని పరమాచార్య స్వామివారు శంకరంతో వివరించారు. ఇది విన్న తర్వాత శంకరన్ ఏదో మాట్లాడబోగా పరమాచార్య స్వామివారు అడ్డుపడుతూ, ఏమిటి శంకరా, చేసి చూపించమని నన్ను కూడా అడుగుతున్నావా అని గట్టిగా నవ్వారు. శంకరన్ మహాస్వామివారి పాదాలపై పడి తన అష్టాంగములు నేలకు తగులుచుండగా, చాలు పిరియవ, చాలు, నాకు జ్ఞానోదయమైంది. మంత్రజపం శక్తిని, దాని గొప్పతనాన్ని నాకు పరిపూర్ణంగా అర్థమయ్యేలా చేశారు. దయచేసి నన్ను దీవించి పంపించండి అని వేడుకున్నాడు. కరుణాస్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారు అతన్ని దీవించి పంపించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.